ఇంత జరుగుతుంటే అమ్మాయిలను మీరు అమ్మాయి బాధలు పడుతుంటే మీరు జానీ మాస్టర్ని ఎలా సపోర్ట్ చేస్తారండి? నాకు అర్థం కాదు. ఇక్కడ మీరు ఇప్పటికీ చెప్తున్నారండి, అమ్మాయిలా అబ్బాయిలా కాదు, అక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేది మట్టికే మీరు మాట్లాడండి. ప్రతిసారి ఏంటి అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఓకే అమ్మాయి కరెక్టే, కానీ అబ్బాయి వైపు న్యాయం ఉండొచ్చు కదా. మైనర్ అమ్మాయిని టార్చర్ పెట్టాడు మీ జానీ మాస్టర్. మీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లాగా పెట్టాడు, కానీ అమ్మాయిల దగ్గర ఇలాంటి బిహేవ్ చేయొద్దండి. అమ్మాయి దగ్గర బిహేవ్ కాదండి, ఫస్ట్ ఆ అమ్మాయి అబ్బాయి టార్చర్ చేసినప్పుడు మీకేం తెలుసు? 14 ఏళ్ళ అమ్మాయి టార్చర్ చేస్తుందా? 14 సంవత్సరాలు కాదండి అక్కడ. ఓకే, ఫస్ట్ ఏజ్ ఏదో నోటికి వచ్చింది కదండి. జానీ మాస్టర్ మీకేదో thumbnail కోసం వస్తుందని చెప్పేసి మాట్లాడారు. thumbnails కి కాదని ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండి ఇప్పుడు 40-45 ఉంటుంది, అమ్మాయికి 21. చిన్న అమ్మాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ వస్తారు, ఓకేనా? తర్వాత అక్కడ చుట్టుపక్కల ఏదన్నా ఉన్నా కూడా క్యారవాన్ లో నిమిషానికి మనుషులు భయపడొచ్చు అమ్మాయి ఏం చేస్తున్నాడు ఈయన అని. అసలు కెరియర్ కోసం భయపడొచ్చు. మీరు కావాలనుకుని మీరు క్రియేట్ చేయకండి. అక్కడ అమ్మాయి భయపడ్డా సరే, ఎన్ని రోజులలో వాళ్ళ భార్య ఉంది. మీరెవరంటే క్యాస్ట్ చేంజ్ చేసుకోమనడానికి? లవ్ జిహాద్ ఏంటిది? మీరు మతం మార్చుకోమని చెప్పడానికి మీరెవరు? చూసారా మీరు? కేసు రాసిందా లేదా? కేసు రాసిందా లేదా? కేసు రాసిందా లేదా? కేసు ఉందా లేదా? అవును. ఇవాళ ఏడి మీ జానీ మాస్టర్ ఏడి? మళ్ళీ కేసు పెడితే ఎందుకు వచ్చి బయట మాట్లాడలేదు? మీరెవరు బయటకు వచ్చి మాట్లాడడానికి? మీరెవరు? ఎవరు? అమ్మాయి వస్తుంది మొహంలో ఏంటి నా పరువు పోయిందని బాధపడుతున్నా. జానీ మాస్టర్ మీ దగ్గర ఉన్నాడా? అయితే జానీ మాస్టర్ మీ దగ్గర ఉన్నాడే. కూర్చొని మీరు కూర్చొని మాట్లాడండి. ఉన్న వాస్తవం అడిగితే ఇదేంటండి? మీకు ఉన్నది అడిగితే ఇదేంటండి? నాకు అర్థం కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, కొరియోగ్రాఫర్ కస్తూరి గారు మనతోనే ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. తనతోని ఉన్న అనుబంధం ఏంటి జానీ మాస్టర్తో, అసలు జానీ మాస్టర్ ఎలాంటి వాడు, అసలు ఇది చేసింది జానీ మాస్టర్ నిజమేనా అన్నది ఇప్పుడు కస్తూరి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చాలా కష్టపడి చాలా పైకి వచ్చిన వ్యక్తి ఒక అమ్మాయిని ఇలా దారుణంగా హతమార్చాడు, ఇలా చేశాడు, హరాస్ చేశాడని కేసు పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు జానీ మాస్టర్ గురించి? ఇదంతా ఒక కుట్ర అని నేను అంటానండి. యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు మాత్రమే ఇది కుట్రనే. ఒక 20 years కష్టపడి, అంత కష్టపడి పైకి వచ్చిన అతన్ని ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారమే అంతే. ఎవరు కావచ్చు ఈ ప్లాన్? ఎందుకు ఆయన మీద అంత కక్ష కట్టుకోవాల్సిన తొందరలోనే బయట రావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి గానీ మాస్టర్ గానీ నోరు ఇప్పితే గానీ మనము దీని గురించి ఏం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ప్లాన్ అని మాత్రం నేను చెప్పగలను, లేకపోతే ఇలా జరగదు కదా. అంటే మీరు జానీ మాస్టర్ తోని అంటే మీరు నేర్చుకునే టైంలో ఆయన కొంచెం జూనియర్ కదా మీకన్నా? జూనియర్. ఆయన ఎలా ఉండేవారు అంటే అప్పట్లో అమ్మాయిలతోని కానీ ఎలా ఉండేవాడు? స్టార్టింగ్ నుంచి అయినా తను ఫస్ట్ అంటే సీనియర్స్ ఎవరిని కూడా అక్కనే సంబోధిస్తాడు. ఇప్పుడు కూడా సీనియర్ అక్క కానీ వేరే వాళ్ళు ఎవరున్నా కూడా అక్కనే మాట్లాడతాడు తను. మీరు అంతెందుకండి, మా యూనియన్ లో ఉన్నారు, సపోజ్ ఇంకెవరైనా కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద, ఇలా ఉన్నారు మాస్టర్ ఇలా హరాస్ చేస్తారు, లేకపోతే ఇంకొకటి మిస్బిహేవ్ ఏదైనా సరే చేస్తారు అన్నప్పుడు వేరే ఇంకెవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఈ ఒక్క అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు 6 years లో జరిగినప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే మైనర్ అమ్మాయి అప్పుడు ఏం తెలియదు, బట్ ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తుంటే కార్డ్ ఇప్పియలేకుండా హింస పెడుతున్నాడు నాన్న, అది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? లేదండి, మైనర్ అవునా కాదా అనేది రేపు కోర్టులో ఆమె ఏజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసాక చెప్పొచ్చు. అంటే అమ్మాయి ఆ టైంలో ఏజ్ లో ఉందో మనకి తెలియదు. దాని తర్వాత ఇప్పుడు ఏజ్ ఎంత, అప్పటికి ఇప్పటికి ఎంత ఉందని అది కన్సిడర్ చేస్తారు కదా. దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు పెట్టొచ్చా. నిజంగా వాస్తవానికి ఏమంటే భార్య కూడా ఇష్టం లేకుండా భార్యతో అలా ఉన్నా కూడా కేసు పెట్టొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసు పెట్టారు కదా, తర్వాత వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకొని రేపు పిల్లల్ని కన్నా మళ్ళీ వచ్చినా కూడా ఈ కేసు అలాగే ఉంటది. అంటే అంత స్ట్రాంగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇది కలిసి ఇష్టపడ్డోళ్ళు ఇద్దరు ఇష్టపడిన వాళ్ళకి సడన్ గా ఇట్లా ఎందుకు వచ్చింది? అప్పట్లో ఇష్టమే ఉండే కలిసి తిరిగారు. అవును, చాలా కలిసి ఉన్నారు, వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు సాంగ్ రిహార్సల్ జరిగినప్పుడు అందరు ఒక్కొక్కరు వరకు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. బ్రేక్ టైమ్ లో అట్లా ఏమన్నా ఉన్నా కూడా మాస్టర్ దగ్గరికి వెళ్ళి తనే చనువుగా వెళ్ళి ఒళ్ళో కూర్చునేది. అంటే బలవంతం పెడితే కూర్చోరు కదా. ఇప్పుడు వేరే డాన్సర్స్ కూడా చూసిన వాళ్ళు ఉంటారు, బ్రేక్ టైమ్ లో వీళ్ళు చూసి ఉంటారు. అది ప్రాక్టీస్ అనుకున్నారా లేకపోతే ఇంకేదన్నా అంటే అంత చనువుగా అమ్మాయి ఉన్నప్పుడు ఇలా ఎందుకు వచ్చింది అనేది ఒకటి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అనమాట. అంత కలిసి ఉన్నోళ్ళు ఎందుకు, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది, ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు
ఓకే, ఇప్పుడు మ్యానిపులేటింగ్ అంటారు, ఇప్పుడు అమ్మాయి ద్వారా అయితే ఉండొచ్చేమో రేపు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు రేపు ఇంక వాళ్ళ మీద కూడా పెట్టొచ్చు కదా. ఎవరితో ట్రావెల్ చేసినా వాళ్ళు భయపడాల్సిందే ఇప్పుడు. ఇంకా అదే ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళ మీద కూడా పెట్టొచ్చేమో రేపు. ఎవరైతే తనకి సపోర్ట్ చేస్తున్నారో ఇంత తెగించినప్పుడు అక్కడ కూడా పెడతారు కదా. ప్రతిసారి ఇప్పుడు మైనర్ అంటున్నారు, కరెక్టే. చిన్నపిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ వస్తారు. పెద్దవాళ్ళకంటే వదిలేయండి, చిన్నపిల్లలకి పేరెంట్స్ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ లేరా? ఎవరికొకరికి చెప్పాలి. ఇంకొకటి నా మెయిన్ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు మాస్టర్ బెదిరించాడు, అవకాశాలు ఇవ్వనన్నాడు, ఇంకేదన్నా అనుకున్నప్పుడు భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు, భార్యకి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఇప్పుడు భార్యకి వెళ్ళి చెప్తే భర్తని కంట్రోల్ చేసిన భార్య కంటే ఇంకెవరు ఎక్కువ చేయలేరు కదా. అలాంటప్పుడు భార్య కూడా వెళ్ళి, ఆ అమ్మాయి సేమ్ ఫీల్డ్, మీ హస్బెండ్ ఇలా చేశారండి, ఏదో ఒక చిన్న టైం దొరకలేదా? పోనీ ఇక్కడ హరాస్ చేస్తున్నారు అని కానీ ఇంకేదన్నా కానీ దొరకలేదా చెప్పడానికి? అంటే మనం అనుకుందాం, ఇప్పుడు అమ్మాయి నేను తక్కువ చేస్తున్నాను అని కాదు. నిజంగా ఇలాంటి కేసుల వల్ల ఎవరైతే బాధితులు ఉంటారో, రియల్ గా ప్రాబ్లం అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ వల్ల ఏదన్నా అంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా ఏ కేసు అయినా సరే తీసుకోవాలి అంటే ఆలోచించాలి ఫస్ట్ ఒక మాట. ఇలాంటి వల్ల రాంగ్ వే వెళ్తుంది. అంటే ఏది నిజం ఏది అబద్ధం. కానీ ఇది జీరో కేసుగా ఫైల్ అవ్వడం జరిగింది కదా. జీరో ఎందుకు వచ్చి డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, ఎందుకలా రావాలి కదా. అక్కడ కూర్చొని లేదండి నాకు సరే ఇప్పటికే సపోర్ట్ దొరికింది, ఇది ధైర్యం వచ్చింది, లేదు ఇంకా నువ్వు హరాస్ ఎక్కువ అయిపోయింది, నువ్వు అక్కడ కూర్చొని పిలిపించండి, ఎక్కడి నుంచో మహిళా సంఘాలు వస్తాయి, నేను కూడా వెళ్ళి కూర్చుంటాను అమ్మాయితో పాటు, పిలిపించండి అని చెప్పేసి. ఒక మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను అమ్మాయికి. అలాంటప్పుడు తను అక్కడెక్కడో ఉండి, ఇప్పుడు మాస్టర్ గారు ఎలాగో లేరు, కనిపించట్లేదు, సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఎటు వెళ్ళింది, ఈ అమ్మాయి అయినా వచ్చి కూర్చోవాలి కదా. కూర్చొని నాకు ఇలా జరిగిందంటే అన్యాయం అంటే అందరూ వస్తారు, అందరూ కదులుతారు, ప్రతి ఒక్కరు కదులుతారు. ఈ అమ్మాయి ఎక్కడ, బాంబే మన తెలుగు అమ్మాయి, నార్త్ ఇండియన్ అంటారు కానీ బాంబే అక్కడ మహారాష్ట్ర ఎక్కడ తెలియదు. ఓకే, మీరు ఎప్పుడైనా జర్నీ చేయడం జరిగిందా? మీరు చూసాను, ఇది వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ప్రాక్టీస్ టైంలో. ఎప్పుడైనా జానీ మాస్టర్ గారు ఇలాంటి ప్రస్తావన ఎప్పుడైనా చేయడం జరిగిందా ఈ అమ్మాయి గురించి? ఈ అమ్మాయి గురించి అంటే కలిసి మాట్లాడుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, క్లోజ్ గా ఉంటారు అని తెలుసు. అప్పటికి కూడా అంటే మాస్టర్స్ కి 2-3 అసిస్టెంట్స్ ఉన్నా కూడా ఈ అమ్మాయి కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇంకొకటి జైలర్ సినిమా చేసింది. జైలర్ సినిమా చేసినప్పుడు కూడా అక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు, గ్రేట్ సార్. వెళ్ళి అప్పుడైనా చెప్పొచ్చు, సార్ నాకు మాస్టర్ వల్ల ఇలా ఇబ్బంది అయింది. అదే ఇప్పుడు మనం ఎక్కడో ఒక చోట లేనిది పవన్ కళ్యాణ్ గారి సాంగ్ చేసిన తర్వాతే ఇతని మీద అన్ని ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు నేను అన్నాను కదా ఇదంతా స్కెచ్ అని. పదవి కూడా వచ్చిన తర్వాత కూడా చాలా రూమర్స్ కూడా రావడం జరిగింది, మాకేదో మీకు అంటే కొరియోగ్రాఫర్ సంథింగ్ డాన్సర్ కి ఏదో ల్యాండ్ అది కూడా ఇష్యూ సాల్వ్ చేయలేదని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. లేదు, ఇష్యూ సాల్వ్ అది కూడా తప్పేనండి. ఎందుకంటానంటే ఒక ల్యాండ్ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నప్పుడు రావడానికి టైం పడుతుంది. తను వచ్చి 1 year కూడా కాలేదు, ప్రెసిడెంట్ గా వచ్చి 1 year కూడా కాలేదు. ఒకరి చేతిలోంచి ఇంకొకరికి రావాలన్నా కొన్ని ల్యాండ్ ఇష్యూస్, ఎలక్షన్స్ వచ్చాయి, అవునా కాదా? ఎలక్షన్స్ అక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి, తర్వాత కొన్ని ఫెస్టివల్స్ అని అవని ఇవని ఏవో ఒకటి మధ్యలో ఆటంకాలు వచ్చాయి. వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా టైం ఉంది కదా మీకు, పీరియడ్ టైము మీకు పోటీ చేసి 2 years మీరు ఉండాలి కదా. 2 years అయిపోయాక కూడా ఇవ్వకపోతే, ఏదైనా వర్క్ చేయకపోతే అప్పుడు మాట్లాడొచ్చు. అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేస్తా అన్నాడు, మరి అది వర్క్ జరుగుతుందిగా. కానీ ఈ విషయం సుమలత గారికి కూడా తెలుసు, తెలిసిన తర్వాత కూడా మ్యారేజ్ కూడా మతం మార్పిడి చేసుకుని మ్యారేజ్ చేస్తా అని చెప్పడం లేదు. అసలు నిజంగా చెప్పండి ఒక్క మాట, ఆ అమ్మాయి ఏమైనా ఏ దేశమైనా రానియా? ఎవరైతే కంప్లైంట్ పెట్టిన అమ్మాయి ఏదైనా దేశానికి రానా? లేకపోతే ఏమైనా పెద్ద పోస్ట్ లో ఉందా? ఆమె వెనకాతలు ఏమైనా నిధులు, బంగారాలు, ఆస్తులు ఏమైనా ఉంటే నాకు కావాలి అని ఈ అమ్మాయి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిందా సుమలత? ఏమండి మీరు ఈ అమ్మాయిని చేసుకుంటే మనకి రాజ్యాలు కలిసి వస్తాయి, లేకపోతే ఇంకేదైనా కలిసి వస్తాయి, ఆమె దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ భార్య చెప్పుకుంటది మతం మారు అని చెప్పడానికి? అమ్మాయి స్టిల్ ఎప్పుడైనా మీరు సడగా చెప్పకుండా వెళ్ళండి, ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా. మీరు ఎవరైతే మతం మారిందని అంటున్నారు కదా, ఎవరింట్లో అయినా పూజలు చేసుకుంటారు. ఆ అమ్మాయి చాలా స్వేచ్ఛగా ఉంటది, బుర్కా ఎప్పుడు వేసుకోదు, ఏ టెంపుల్ కైనా వస్తుంది, చేసుకుంటుంది. మీరు చెప్పకుండా సడన్ గా వెళ్ళండి కావాలంటే. మత మార్పిడి ఎక్కడ ఉందండి ఇక్కడ? దీని గురించి ఫస్ట్ మాట్లాడాలి. ఇప్పుడు మాస్టర్ మీద ఏదైతే అభియోగం వచ్చిందో అలాంటప్పుడు అతని గురించి ఫస్ట్ నుంచి మనం కనుక్కోవాలి. ఎక్కడ పుట్టాడు తను? మన ఇండియాలోనే పుట్టాడు కదా, మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అన్ని డీటెయిల్ గా కనుక్కొని ఇలాంటి పదాలు వాడితే బాగుంటుందండి. అంటే ఎవరికి రక్షణ లేదా? మనకి రక్షణ ఉండాలి కదా. అది తెలుగు, హిందూ, ముస్లిం ఇవన్నీ పక్కన పెట్టండి. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఇదెందుకు అంటే ఈ కేసు నిలబడదు, ఇది రేప్ కేసు అంటే నిలబడదు, వాళ్ళిద్దరు కలిసిన ఎవిడెన్స్ ఎలాగో దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకొకటి, సరే ఈ టాపిక్ అయినాక చెప్తాను. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ దాని గురించి ఎవరైనా కొంచెం దయచేసి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే
రామ్ చరణ్ గారు అంటే దేవుళ్ళు జానీ మాస్టర్ గారికి అంత ఇష్టపడతారనమాట. రామ్ చరణ్ సార్, పవన్ కళ్యాణ్ సార్ ఇంత ఉన్నప్పుడు అదేదో వేరే పార్టీకి వెళ్ళొచ్చు కదా. ఈయనకి ఇంత కుల పిచ్చి ఉంది, మతం పిచ్చి ఉంది అనుకున్నప్పుడు ముస్లిం వాళ్ళు లేరా ఎవరైనా, వాళ్ళ దాంట్లోకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎలాగో ఆయన ఎంత భక్తుడో తెలుసు అందరికీ. సో ఇలాంటి వాళ్ళు వెనకతలో ఎందుకు వెళ్తాడు, వాళ్ళే ప్రాణం వాళ్ళే నా దేవుళ్ళు అనుకుని ఎందుకు తిరుగుతాడు. అలాంటప్పుడు ముస్లిం పార్టీకి వెళ్ళిపోతాడు కదా. ఎందుకు ఇలా తనని బంధిస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, ఎవరైనా సరే ఏ మతం నుంచి ఏ మతంకైనా ఇష్టపూర్వకంగా మారొచ్చు. బలవంతం చేస్తే తప్పు, బలవంతం చేస్తే తప్పు. పేరు కూడా మార్చుకోవచ్చు అండి, రూల్స్ ఉంది. నేను లీగల్ పాయింట్స్ తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే మతం మారాలి, వాళ్ళ పేర్లు మారాలి అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. దానికంటే ఒక చట్టం ఉంది. అలాంటప్పుడు అమ్మాయి ఇష్టపడింది, చేసుకోవాలనుకుంది, చేసుకుంది, మనతోనే కదా ఉంది. ఆమె ఎక్కడో వేరే దేశం పారిపోలేదు కదా. దేశం పారిపోయి అక్కడ ఉన్నారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈమెను పంపించేశాడు, ఇంకొక వాళ్ళని చేసుకొని ఇంకోళ్ళు పంపించేశాడు కాదు కదా. పిల్లలకు కూడా ఫాదర్ నేమ్ తనే ఇచ్చాడు కదా. తను పెళ్లి చేసుకొని ఇక్కడ మన తెలుగు వాళ్ళ మధ్యలో మన అందరి దగ్గరనే ఉంటున్నారు కదా. అలాంటప్పుడు లవ్ జిహాద్ ఎట్లా అవుతుంది? ఏదైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచో రాలేదు. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా లింక్ ఉందా? ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళతో వర్క్ చేసుకుంటూ మన పిల్లల్లాగా మన కాళ్ళ మధ్యలో మన బ్రదర్స్ లాగా తిరుగుతున్నప్పుడు ఇది ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఆ కేసు నిలబడదని చెప్పేసి ఈ కేసు తీసుకొస్తున్నారంటే ఇది ఇరికిచ్చినట్టేనా కాదా? జస్ట్ ఆలోచిద్దాం, ఎవరమైనా జస్ట్ ఆలోచిద్దాం. ఈ పేరు అనేది వాడడం అనేది చాలా తప్పండి. లవ్ జిహాద్ అనేది చాలా తప్పు. అతను అందరితో కలిసి ఉంటాడు, ఇక్కడి వ్యక్తి, ఇక్కడ మనతో ఉన్నతను, ఇక్కడ ఓటక్కున్నతను, ఎవరిని తీసుకెళ్ళి అమ్మట్లేదు, ఎవరిని తీసుకెళ్ళి ఏం చేయట్లేదు, ఇక్కడ పుట్టి పెరిగినతను, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అలాంటప్పుడు ఎట్లా అంటాం? మన భారతీయుల అందరం కలిసే ఉంటాం కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు కలిసే ఉంటాం కదా. సో ఇలాంటి పదాలు వాడేసి ఒక ఫ్యామిలీ నేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక టాలెంట్ నేమ్ చేద్దాం అనుకుంటున్నారు. అన్నిటికీ ఉంటుందండి. మర్డర్ కేసుకి శిక్ష ఉంటుంది. సపోజ్ ఈయన అమ్మాయిని తప్పు చేశాడు అనుకుందాము, రేపు ప్రూవ్ అయింది అనుకుందాము, శిక్ష అనుభవిస్తాడు. అది 5 ఏళ్ళు ఉందా, 10 ఏళ్ళు ఉందా, యావజ్జీవం ఉందా, ఏదన్నా ఉందా, శిక్ష అనుభవిస్తాడు. కానీ ఇలాంటి పెద్ద పదాలు వేసి ఒక కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అంటే, ఎవరికి భద్రత ఎందుకు ఇవ్వట్లేదు? భయపడతారు రేపు ఎవరైనా రావాలంటే, ఏదైనా మాట్లాడాలంటే కూడా, ఏదైనా ట్రావెల్ చేయాలంటే కూడా భయపడతారు, ఎక్కడ ఏది ఇస్తారు అనేది. కాబట్టి నేను దీనికైతే నేను సపోర్ట్ చేయను. అతను అందరితో కలిసి ఉంటాడు. కావాలని ఇందులో మారండి, ఈ మతం మారండి అనే వ్యక్తి మాత్రం కాదండి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను.